అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తొలి రోజే పలు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువరించారు. ఎన్నికల సమయంలో చేపట్టినట్లుగానే వలసలను కట్టడి చేసే దిశగా ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు. అందులో జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు ఒకటి. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివాసం ఉండేవారు దాదాపు 1.40 కోట్ల మంది ఉంటారని అంచనా. ఒకవేళ ట్రంప్ ఉత్తర్వులు చట్టంగా మారితే వీరంతా అమెరికా విడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గద్దెను ఎక్కిన రోజే జన్మతా పౌరసత్వం రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపైన సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపైన సియోటోల ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. తాజాగా మరోసారి ఈ అంశంపైన కీలక వ్యాఖ్యలు చేశారు. జన్మతా పౌరసత్వం ఇచ్చే నిబంధన ప్రాథమికంగా బానిసల పిల్లల కోసమే అప్పట్లో తీసుకువచ్చారని తెలిపారు. అంతేగాని యావత్ ప్రపంచం ఇక్కడికి వచ్చి పోగుపడడానికి ఉద్దేశించింది కాదని వ్యాఖ్యానించారు. ఈ అంశంపైన తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. అక్కడ తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అర్హత లేని వారు ఇక్కడికి వచ్చి పిల్లలను కంటున్నారు. వాస్తవానికి జన్మతా పౌరసత్వం ఉద్దేశం అది కాదు అని ట్రంప్ పేర్కొన్నారు. జన్మతా పౌరసత్వం అనేది అమెరికాకు బానిసలుగా వచ్చిన వారి పిల్లల కోసం కల్పించిన ఉదాత్తమైన సౌకర్యం. ఇది 100% నాకు సమ్మతమే. ఇది ప్రపంచం మొత్తం వచ్చి అమెరికాను ఆక్రమించుకోవడానికి ఉద్దేశించింది కాదు అని వివరించారు. వలస వచ్చిన వారు అమెరికా గడ్డపైన పిల్లలను కంటే వారికి సహజంగా ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆ పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్ మొదటి రోజునే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికా జనాభాలో సుమారు 50 లక్షల మంది భారతీయులు ఉండగా వీరిలో 3వ వంతు అమెరికాలో పుట్టినవారే. ఇదే సమయంలో బ్రిక్స్ దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటున్న ప్రయత్నాలపైన కూడా ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్కు బదులుగా ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటే తమకు ఎగుమతులు చేసే ఆయా దేశాల ఉత్పత్తులపై 100% పన్నులు విధిస్తారని ట్రంప్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ కూటమిలో రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈలు సభ్యదేశాలు ఉన్న సంగతి తెలిసిందే. బ్రిక్స్ డాలర్ను త్యజిస్తే చూస్తూ ఊరుకొని రోజులు పోయాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.